శ్రీమాత్రే నమః. ఇంట్లో డబ్బు స్థిరంగా నిలవాలంటే ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఆ కూజ ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది. పూజ లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు, అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్ళీ నీళ్లు పట్టాలి. అలాగే కూజ లేదా కుండను అలా వదిలేసి ఉంచకూడదు, మూత పెట్టుకోవాలి. మెటల్ తాబేలుని ఇంట్లో పెట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్స్ ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు. షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చే డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది. అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్ పెట్టుకోకూడదు. మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈశాన్యం మూలలో అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా అందంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందుతారు. చీపురు, ఇల్లు తుడిచే మార్క్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. దీనివల్ల పేదరికం వస్తుంది. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. మీ ఇంటిని చీకటిగా ఉంచుకోకూడదు. రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే ఇల్లు పేదరికం, డిప్రెషన్కి సంకేతం. వాస్తు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సూర్యుడి నుండి సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలితో లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది. ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్య పాలవటం, తరచుగా గొడవలు పడటం, కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి. మీకు సక్సెస్ రావాలంటే మీ పర్సులో లేదా జేబులో రూపాయి నాణెం నెమలిక ఉంచాలంటున్నారు పండితులు. ఇలా చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు దూరం అవుతాయి. కష్టపడిన దానికి ఫలితము ఉంటుంది. ఎవరైనా డబ్బులు లేక ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా నిర్ణీత పద్ధతిలో సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం వద్ద చతుర్ముఖ దీపాన్ని నేతితో వెలిగించాలి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ దీపంలో రూపాయి నాణెం వేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శక్తులు దూరం అవుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుందని నమ్మకం. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి. సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావటం
గడప మీద కాలు వేయటం, గడపకు అటు ఇటు చెరొక కాలు వేసి నుంచోవటం వంటి పనులు చేయరాదు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసినా మంచిదే. శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోనే పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పడేయండి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కోట్లాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసంధ్యలలో నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇరుసంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయంత్రం సంధ్యావేళలో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినా మంచిదే. సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారం వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రలోలురు, పరిశుభ్రంగా అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడివేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు. లక్ష్మీ అనుగ్రహం కోసం పాటించాల్సింది మన పెద్దలు చెప్పిన చక్కని మార్గదర్శకాలు మాత్రమే. మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.